మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడే కొన్ని మాటలు తీసుకొని మెత్తుకొచ్చున్నాడు కనుక మీరు నేను కలిసి మనందరం ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. మరి ఏ మాట చేత అయితే దేవుడు ఈ రోజు మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు ఒకసారి మనం చూడగలిగితే దేవుని పిల్లారా, మరి లోకసు వార్త 23వ అధ్యాయము 46వ వచనములో యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో పలికిన 7వ మాట దేవుని పిల్లారా చాలా ప్రాముఖ్యమని 7వ మాట కూడా మనం ధ్యానం చేసుకోగలిగితే, అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మ అప్పగించుచున్నానన్నాడు. అంటే యేసుక్రీస్తు వారంటే పరలోకమందున తండ్రినంట గొప్ప శబ్దంతో కలువరి శిలువలో ఏలాడుతూ ఓపిక లేకపోయినా, శరీరంలో బలం లేకపోయినా దేవుని పిల్లరా గొప్ప శబ్దముతోనంట కేకలేస్తున్నాడంట దేవుని పిల్లరా. మనకు కూడా సమస్య వచ్చినప్పుడు చూడండి, పెద్దగా ఏడ్చి మనం కూడా కేకలేసి సహాయం చేయమని అడుగుతాం కదా. యేసుక్రీస్తు వారు అంటగా గొప్ప శబ్దంతో కేక వేసి, నా తండ్రి ఇదిగో నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నీ దగ్గర నాకు ఎలాంటి స్థితి ఒకప్పుడు కలిగి ఉందో భూమి మీదకి రాకమునుపు ఆ స్థితిలోకి నేను రావాలనుకుంటున్నానయ్యా, నా ఆత్మను తీసుకోయి అని చెప్పేసంట గొప్ప శబ్దముతోనంట కేక వేసి తన ఆత్మనంట దేవునికి అప్పగించాడంట దేవుని పిల్లరా. నిజంగా ఈ మాటను మనం చూడగలిగే దేవుని పిల్ల ఇబ్రీ పత్రికలో కూడా 5:7 రాయబడిన మాట ఏంటో తెలుసా దేవుని పిల్లరా. ఆయన మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తనను మరణం నుంచి రక్షించగలిగిన దేవునికి ప్రార్థనలో యాచనలు చేయటం వలన ఆయన అంగీకరింపబడునని రాయబడింది దేవుని పిల్లరండి. అంటే యేసుక్రీస్తు వారు దేవుని యందు భయము భక్తులు కలిగి అంట యాచన రోదన చేసి అంట ఆయన అంగీకరింపబడ్డాడు. అంటే కలువరి శిలువలో గొప్ప కేక వేసి, తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అంటే దేవుని పిల్లారా ఆ ఆత్మను దేవుడు తీసుకున్నాడంటే తాను పరలోకం నుంచి భూమి మీదకి పంపించేటప్పుడు ఆత్మ ఎంత నిర్మలంగా ఎంత మంచిగా ఉందో తిరిగి ఆత్మను దేవుడి సన్నిధానంలోకి పెట్టేటప్పుడు కూడా దేవుని పిల్లారా అలాగనే మనం కూడా ఒక వస్తువు ఇచ్చినప్పుడు చూడు, నేను ఎలా ఇచ్చాను నాకు అలాగనే ఇవ్వాలా అని అంటాం. ఒకవేళ మార్చిస్తుంది నాది కాదు నేను తీసుకొని అంటాం. దేవుడు కూడా ఈ లోకాన్ని పంపించేటప్పుడు ఎలాంటి అంటే నేను ఎలా ఉన్నానో నువ్వు అలా ఉండాలని పంపించాడు. యేసుక్రీస్తు అలాగనే ఉన్నాడు కనుక అంగీకరింపబడ్డాడు. మరి నన్ను ఎంబడించమన్న యేసుక్రీస్తు వారు మనం కూడా యేసుక్రీస్తు వారు లాగుంటే మన ఆత్మను కూడా ఆయన ఏం చేస్తాడు, అంగీకరిస్తాడు, తీసుకుంటాడు. కనుక భూమి మీద మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తులాగా మనసు కలిగిన వారై మరణం తర్వాత మన ఆత్మను దేవుడి చేతిలో పెట్టేవారుగా మన దేశంలో ఉన్న ప్రతి బిడ్డ ఉండినట్లు మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే భారతదేశం మన దేశం, మనది కనుక మన దేశంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా యేసయ్య ఎలా బ్రతికాడో అలా బ్రతకాల. పరలోకమందున తండ్రికి తన ఆత్మను ఎలా అప్పగించాడో అలా అప్పగించి మనం కూడా పరలోకానికి వెళ్ళే వారిగా ఉండాలని ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడా జీవగలిగిన మా పరలోకపు తండ్రి నైనా మా భారతదేశాన్ని కృపతో జ్ఞాపకం చేసుకునైనా యేసయ్య అయితే నాయనా ఇదిగో తండ్రి నా ఆత్మని నీకు అప్పగిస్తున్నానన్నప్పుడు నాయన ఆయన ఆత్మను నువ్వు స్వీకరించావు నాయనా, నీ చేతుల్లోకి తీసుకున్నావు తండ్రి. మా దేశంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా యేసుక్రీస్తు వారిని వెంబడించి ఆయన ఎలా బ్రతికాడో మేము కూడా అలా బ్రతికి మా మరణకాలం అప్పుడు తండ్రి మా ఆత్మలను మీకు అప్పు చెప్పుకుండేవారుగా ఉండునట్లు మా దేశంలో ఉన్న ప్రతి బిడ్డకు నాయన యేసుక్రీస్తునందు విశ్వాసమును ఆయన వెంబడించే భాగ్యం అనుగ్రహించమని సహాయం చేయమని అడుగుతూ తండ్రి మా దేశంలో శాంతి సమాధానాలు మంచి ఆరోగ్యం తండ్రి. ఇతర దేశాలు ఎవరు కూడా మా దేశాల మీద దాడులు చేయకుండా తండ్రి మా దేశంలో ఉన్న పాడి పంటలు నా తండ్రి సమస్తం కూడా నైనా మీరు ఆశీర్వదించి నీ నామానికి మహిమకరంగా మా దేశాన్ని కాచి కాపాడి మీరు మహిమ పొందమని నా తండ్రి ఇదిగో నేను ఈ మాటలు ఎంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వింటున్నారు వారిని వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి తండ్రి. నైనా బిడ్డలు చదువుల నిమిత్తం ఉద్యోగాల నిమిత్తం చేతి పనుల నిమిత్తం పొట్ట చేత పట్టుకొని ఉదయం లెగిసి వెళ్ళి సాయంత్రం బిడ్డలు క్షేమంగా గృహానికి చేర్చి తండ్రి అందరూ నేను ఆత్మతో సత్యంతో ఆరాధించే భాగ్యం గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.